గుడ్ మార్నింగ్. ఇప్పుడు స్కూల్లో దింపే డ్యూటీ అయితే మనకు పడిందనమాట. వెళ్తా ఉన్నాం. దారిలో ఇంకో పని కూడా చేసుకురమ్మన్నారు. సో అది కూడా చేయాలి. ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగోండి వచ్చే దారిలో మనం తెచ్చిన ఐటమ్స్ అనమాట. రాగి పిండి కొంచెం తాగితే మంచిదని ఈ మధ్య తింటా ఉన్నాం అనమాట. చిన్నప్పుడు మా అమ్మగారు అయితే ఇచ్చేవాళ్ళు వేడి చేసి, కానీ ఈ మధ్య తాగడం కుదరట్లేదు. అదనమాట. హెల్త్కి చాలా మంచిదని అయితే విన్నాను. చిన్నప్పుడు కొంచెం అంటే కాలేజ్ ఆ టైంలో అయితే రెగ్యులర్గా గ్లాస్ ఇచ్చేవాళ్ళు అనమాట, తాగేసి వెళ్ళేవాడిని. అలాగే స్పెషల్గా బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్ చాలా రోజుల నుంచి తింటున్నాం, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. కుదిరితే ట్రై చేయండి, బాగుంటాయి ఇవి కూడా హెల్త్కి. మనం పడ్డ కష్టానికి గాను గుర్తింపు వచ్చిందనమాట. ఏంటి ఆ గుర్తింపు అంటే, ఇంట్లో వాళ్ళు ఆ కష్టాన్ని గుర్తించి రొయ్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు. ఇంకా ఫుల్గా అయితే రెడీ అవ్వలేదు ప్రస్తుతానికి. అదిగోండి అలా అనమాట. ఇప్పుడు అందులో నుంచి ఒక రొయ్య కానీ కదిలితే ఉంటుంది కదా, అది హైలైట్ అనమాట. సో అక్కడే వదిలేసి పారిపోతారు, కానీ అవి కదలవు. ఎందుకంటే కదిలితే బేషన్లోనే పడిపోతాయి అమ్మాయి వాళ్ళకి. సో ఇదనమాట. మరి ఆ కర్రీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు చెప్తాను. ఇంకా ఏమో కుదిరితే నేను వండొచ్చేమో. వీడియో షూటింగ్ ఉంది, అది అయిపోయిన తర్వాత కుదిరితే వండి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. వీడియోలో బాగున్నా బాగోపోయినా బాగుందనే చెప్తారు, అదే మ్యాజిక్. చూస్తున్నారు కదా, ఇలా అనమాట మనం థంబ్నెయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడైతే ప్రభాస్ గారి గురించి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఆ న్యూస్ గురించి అయితే వీడియో చేస్తూ ఉన్నాము, అంటే షార్ట్ వీడియో. సో దానికి సంబంధించి థంబ్నెయిల్ ఇంత కష్టం ఉంటుంది అనమాట ప్రతిదానికి కూడా. సో ఇలా ఇమేజ్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వీడియోలో పెట్టాలి, వీడియో మొత్తం చెప్పాలి, లాస్ట్కి రిలీజ్ చేయాలి. కొంచెం సపోర్ట్ చేయండి మావా. కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మనం ఈరోజు వండలేకపోతున్నాం. అనివార్య కారణాలు ఇంకేదో కాదు, వీడియోలు చేయాలన్నమాట. సో అందుకని ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి రొయ్యలు పొద్దున్న మీకు చూపించాను కదా, ఇవి కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. మరి తిన్న తర్వాత ఎలా ఉందనేది చెప్తాను. ఇదంతా ఏంటి అంటే, మా వాడి స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్కి ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు అనమాట, స్కూల్లో డ్యాన్స్. సో కొంతమందితో చేస్తున్నారు, అందులో మావాడు కూడా ఉన్నాడు. అక్కడే చేయాలంట స్కూల్లోనే. ఇంట్లో చేస్తే ఎలాగే ఉంటుంది అని డెమో చూపిస్తున్నాడు మాకు. ఏం చేస్తాం, ఇప్పుడు మనం డైలాగ్ వేయాలి. ఆ ఏజ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళం మేము. టైం అయితే 11 అవుతుంది అనమాట నైట్. ఇప్పుడు ఏం ప్రిపేరింగ్ అంటే కనుక రాగి జావా. సో దానికోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. కొన్నిసార్లు తప్పదు, మనం తప్పక ఇలాంటివి పాటించాలి. సో అదైతే మనం స్టార్ట్ చేసాం రాగి జావా. సో అది ప్రిపేర్ అయ్యాక తాగి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు పడుకుంటాం అనమాట. అది విషయం. సో గుడ్ నైట్. ఈ వ్లాగ్ ఇంతే.